వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ అయితే అందరూ వినే ఉంటారు. మనకి ఈ హౌస్ అయితే ఇంద్ర మూవీలో హౌస్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి హౌజు. ఈ మూవీ సెటప్ అయితే మనకైతే 2022లో అయితే వేశారు ఈ సెటప్. ఇది అయితే మనకు ఇది ఒరిజినల్ ఏంటిది డమ్మీ ఏంటిది అనేది మనం గుర్తించలేము, ఎందుకంటే అంత బాగా వేస్తారు సెటప్ అనమాట. మనకైతే ఇదైతే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇది మనం ఒకసారి అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళి చెకప్ చేద్దాము, ఎందుకంటే ఇది చాలా సినిమాలలో వాడుతుంటారు, ఎందుకంటే అలానే ఉంచారు కాబట్టి వేరే వేరే మూవీస్కి అయితే వాడతారు. మనకైతే బ్యాక్ సైడ్ గిట్ట మనకు డమ్మీ అనమాట, ఇది ఒరిజినల్ కాదు. ఇది వాళ్ళైతే చూడడానికి ఒరిజినాలిటీ లాగానే కనిపిస్తుంది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు సెటప్ అనేది ఉంటుంది అనమాట. మనకు చూస్తే మాత్రం ఒరిజినల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ చెట్లు ఇవన్నీ అయితే వాళ్ళే నాటారు. మనకైతే అవైతే అలానే మొలకెత్తాయి, ఆల్రెడీ గెలలు వేసింది అనమాట. మనకైతే చూస్తున్నాం కదా, మనం ఇది మెయిన్ రోడ్డు స్టార్టింగు, మనకు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ అనమాట. ఇది ఫస్ట్ అబ్దుల్లాపూర్ మెట్టుకాడ, ఇది మెయిన్ రోడ్ దగ్గర. మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు కమాన్ కనిపిస్తుంది, రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి. ఈ కమానే అందరికీ మెయిన్ రోడ్ వెళ్ళే వాళ్ళకందరికీ కనిపిస్తుంది అనమాట. ఇది చాలామందికి తెలియదు. ఇది మెయిన్ గేట్ దాటగానే మనం ఫిలిం సిటీ లోపలికి ఎంట్రీ అవుతామని అనుకుంటారు, కాదు, ఓన్లీ అక్కడ టికెట్ కౌంటర్ ఒకటే ఉంటుంది. ఇంకా లోపల వేరే గేట్ ఉంటుంది అనమాట. మెయిన్ గేట్ అనేది ఇంకా వేరే గేట్ ఉంటుంది. అక్కడి నుంచి రావడానికి 12 కిలోమీటర్లు పడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ చెకప్ చేసి పంపిస్తారనమాట, ఆ లోడ్ ఉండదు బయటి వాళ్ళకి. మనమైతే మన డీసీఎంలో అయితే మూర్తి లైట్స్ అయితే తీసుకొచ్చాము ఈరోజు.